గారి అధికారిక ప్రసంగంలో అబద్ధాలు, అతిశయోక్తులు, అత్యుక్తులు ఇంతకు మించి ఏమీ లేదు. ఎంతో ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు అన్నీ చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చెయ్యం. ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద జల్లడం, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భట్టి గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలాగా ఉంది. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత అబద్ధాలు, చివరికి బడ్జెట్ ప్రసంగంలో కూడా అబద్ధాలు. నేను రాజకీయమైన ఆరోపణ చేయట్లేదు. ఎన్నికల ముందు అబద్ధాలు మీకు తెలుసు. ఏం చెప్పారు? ఏదడిగితే అది ఇస్తామన్నారు. ఉరకండి, పరిగెత్తండి, 2 లక్షల రుణమాఫీ అన్నారు, తెచ్చుకోండి అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా నోరిప్పితే రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో అబద్ధాలు, బయట అబద్ధాలు. చివరికి భట్టి గారి ప్రసంగంలో కూడా, బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈరోజు అబద్ధాలే ఉన్నాయి. ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత? 1 కోటి రూపాయలు. అట్లా ఏ గ్రూప్ అయినా 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిండ్రు లోన్. మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది? 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు ఏడాది నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 వేల కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1.